ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏంటి బాబు ఇది? మీరేంటిలా? ముందు ఈ పాల ప్యాకెట్ తీసుకోండి అమ్మగారు, తీసుకోండి అమ్మగారు. లక్ష్మి, పేపర్ వచ్చిందా? అయ్యగారు పేపర్ తీసుకోండి అయ్యగారు, తీసుకోండి అయ్యగారు. ఏంటి అల్లుడు గారు ఇది? ఏంటి పనులు? ఏదో మా అమ్మాయి. మీ అమ్మాయి తెలియక అనలేదండి, తెలిసే అన్నారు. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది కదండి, అట్లాగే నాకు కాలిందండి. తెలియక ఓ మంచి పని కోసం చెలగాటం ఆడాను, కాలింది, మరి అనుభవించాలి కదండి. అల్లుడు గారు ముందు లాంగ్వేజ్ మార్చండి. సరే భాష మారుస్తాను అయ్యగారు. అబ్బా, లాంగ్వేజ్ మారుస్తానని మళ్ళీ ఆ పిలిపేంటండి? ఎప్పట్లో మావయ్య అని పిలవండి. అలాగే మావయ్య, ముందు అవుట్ హౌస్ తాళాలు ఇవ్వండి. ఇవ్వండి. మీ అమ్మాయి చెప్పినట్టు పనివాళ్ళలాగానే అవుట్ హౌస్లోనే ఉంటాను. వద్దండి, మీరు మాకన్నా గొప్పవారు, పైగా ఈ ఇంటి అల్లుడు. మా అమ్మాయి బుద్ధిలేకేదో అంది, అంత మాత్రం ఇలా వచ్చి అక్కడ ఉంటారా? గీత అందని కాదు మావయ్య, మా అమ్మ ఇక్కడే ఉండమంది. వదిన గారు చెప్పారా? అవునత్తయ్య, గీత ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండమంది. గీత ఎలా ఉండమంటే అలాగే ఉండమంది. ఎలాగోలా గీతని ఇంటికి తీసుకురమ్మనమంది. అందుకే ఇలా వచ్చాను. మీ తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తోంది అల్లుడు గారు. మీలాంటి భర్త, మీ తల్లిదండ్రులాంటి అత్తమావులు దొరకటం నిజంగా గీత అదృష్టం. లేదంటే గీత చేస్తున్న పనులకి, అది ప్రవర్తిస్తున్న తీరికి తన జీవితం ఏమైపోయేదో. అవును బాబు, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అది జన్మలో ఏ పూజలు చేయకపోయినా, ఏ జన్మలో చేసుకున్న పూజల వల్లో ఈ జన్మలో మీలాంటి భర్త దొరికాడు. ఆయన అన్నట్టు
మీరు భర్త అవ్వడం నిజంగా గీత అదృష్టం. కానీ దానికే ఈ అదృష్టం విలువ తెలియటం లేదు. అదే బాబు దాని దురదృష్టం. నన్ను పొగడకండి అత్తయ్య. అసలు మీ అమ్మాయికి దురదృష్టం కలగటానికి నేనే కారణం. అందుకే ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికే వచ్చాను. కానీ ఇంకేం మాట్లాడకండి అత్తయ్య. ముందు మీరు వెళ్ళి పాల్గాయండి. మమ్మీ కాఫీ. అదిగో గీత అరుపులు. రండల్లుడు గారు. కాఫీ. కాఫీ. ఏంటి వెతుకుతున్నావు? ఏమైంది? ఏదన్నా కలగన్నావా? అవును మమ్మీ, ఆయన వచ్చినట్టు అనిపించింది. ఎవరాయనా? అదే ఆయన. ఎవరే ఆయన? అదే మమ్మీ, మా ఆయన. విడాకుల కోసం కోర్టుకెక్కాక ఇంకా మీ ఆయనేంటే? అయినా ఆయన్ని మనసులో పెట్టుకుని బయటికి బింకవెందుకు? మమ్మీ, నా మనసులో ఆయన లేరు. లేకపోతే కళ్ళలెందుకొస్తాయి? కళ్ళ ముందెందుకు కనిపిస్తారు? మమ్మీ, మనసులో ఉండడానికి వచ్చిన కల మంచి కల కాదు, పీడకల. సర్లే, కాఫీ తాగు, తర్వాత తెలుస్తుంది వచ్చింది మంచి కలో పీడకలో. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ. చూసావాత నీ కూతురికి జర్క్ ఎలా ఇచ్చాను? ఇప్పటికైనా దాని తప్ప తెలుసుకుంటే చాలు బాబు. ఇప్పుడేముందత్త, ఇది ప్రారంభం మాత్రమే, తర్వాత చూడు. కూర్చోమా, టిఫిన్ తిందుగాని. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, లేవగానే పీడకలొచ్చింది. కలలు నిద్రలో రావాలి గాని లేచాక రావటం ఏంటి? ఏమో డాడీ, లేచాకే వచ్చింది. ఏం కలమ్మా? టిఫిన్ రెడీ. అయ్యగారు టిఫిన్ రెడీ. వేడి వేడి ఊతప్పం, వేడి వేడి ఇడ్లీ, వేడి వేడి వడ, వేడి సాంబారు, ఇదేమో చట్నీ, అన్నీ రెడీ. ఏంటి అలా చూస్తున్నావు? ఇది పీడకల కాదు, పచ్చి నిజం. మీరు కాదండి, పనివాణ్ణి. పనివాడివా? పనివాణ్ణి కాకపోతే మరి నేనెవరినండి? నిజమమ్మా, అతను మన ఇంటి పనివాడే. పనివాడేంటి? మా ఆయన. ఇంకా మీ ఆయనేంటే? అతను చంద్రం. చంద్రంలా ఉన్నావేంటి అని అడగాలి. అలా అడుగు. అవునమ్మా, అల్లుడుగారే. నువ్వు పనివాళ్లా వచ్చి అవుట్ హౌస్లో ఉండమన్నావుగా, అందుకే పనివాళ్లా వచ్చి మన పనులు చేస్తున్నాడు. అవునండి. అంటే పొద్దున్నే నాకొచ్చింది పీడకల కాదన్నమాట, నిజంగానే పీడొచ్చిందన్నమాట. గీతా! ఏం మమ్మీ, సడన్గా అంత కోపమొచ్చిందే? ఇప్పటిదాకా ఉన్న సరదా ఏమైపోయింది? ఇందాకటి వరకు ఆ నాటకాలు రాయుడితో కలిసి నన్ను ఆట పట్టించారుగా, ఆ ఆట ఇప్పుడేమైంది? గీత, నిన్ను ఆట పట్టించాలని అలా చేయలేదమ్మా. అల్లుడుగారు నిన్ను ప్లీజ్ చేయాలని అలా చేశారు. నేను నాటకాలతో ప్లీజ్ అవ్వండి డాడీ.
నిజాలతో అవుతాను. ఈయన వేషాలు మీకు కొత్తగాని నాకు కాదు. ఈ వేషం నేను కావాలని వేయలేదండి. మీరు వేయమంటేనే వేశాను. నేను తప్పు చేసినా చేయకపోయినా మీరు తప్పు చేశారనుకుంటున్నారు కదండి, అందుకే దానికి శిక్ష అనుకుని వేశానండి. పనివాడ్లా వచ్చి నాకు పనులు చేయమని నేను అస్సలు చెప్పలేదు. అవుట్ హౌస్లో ఉండండి, పనివాడు లేడు, ప్లేస్ ఫిలప్ అవుతుంది అన్నాను. దాని అర్థమేంటే? దానర్థం రావద్దని. అది అర్థం చేసుకోకుండా సిగ్గు లేకుండా ఇలా వచ్చేస్తారని. గీత, అసలది నోరేనా? నోరే మమ్మీ, అన్నం తినే నోరు, గడ్డి తినే నోరు కాదు అబద్ధాలాడ్డానికి. గీత, ఏ నోరైనా నోరు పారేసుకోవడం మంచిది కాదు. మీరేంటండి మాట్లాడరు? నా నోరు మూతపడిపోయింది లక్ష్మి. నా కూతురైనా ఇలా మాట్లాడుతోంది అనిపిస్తోంది. నేనిప్పుడు మీ కూతురుగా మాట్లాడడం లేదు డాడీ, ఆయన మాజీ భార్యగా మాట్లాడుతున్నాను. గీత, నువ్వింకా నా మాజీ భార్యవి కాదు. నేనింకా నువ్వు నా భార్యవనే అనుకుంటున్నాను. కోర్టు తీర్పు ప్రకారం మనిద్దరం ఒకే చోట ఉండాలి. నువ్వు మా ఇంటికి రానన్నావు, నన్ను ఇక్కడికి రమ్మన్నావు. నీ మాట ప్రకారమే వచ్చాను. గడువు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాను. ఉండండి, కానీ ఇక్కడ కాదు, అవుట్ హౌస్లో. వెళ్ళండి. డాడీ, ఆయన వేషాలకు కరిగిపోయి నేను మారిపోతాననుకోకండి. ఆయన వేషాలు నాకు బాగా తెలుసు. ఈ వంకతో నా బెడ్రూంలోకి వస్తారు. బెడ్ కాఫీయే కాదు, బెడ్ టిఫిన్, బెడ్ మీల్స్ అంటూ అన్నీ అక్కడికే తీసుకొస్తారు. నాకు దగ్గరవ్వాలని చూస్తారు. అందుకే బయట ఉండమని చెప్పండి. అటెక్కడికే? ఆ మనిషి ముట్టుకున్న టిఫిన్ నాకొద్దు మమ్మీ, నేను చేసుకుని తింటాను. గీతన్న మాటలకు బాధపడుతున్నారా? మా అమ్మ వచ్చేటప్పుడే చెప్పింది, ఎన్ని అవమానాలు జరిగినా భరించమని. అందుకే భరిస్తున్నాను. మళ్ళీ ఇదో కొత్త ట్విస్టా? వీడిక్కడ సెటిల్ అయిపోతే ప్రాబ్లమే. ఎలా అయినా వీడిని బయటికి గెంటించాలి. ఎందుకే ఇలాంటి పని చేశావు? ఏం చేయనక్క, నాకు చనిపోయే ధైర్యం లేదు, అందుకే పారిపోయాను. కానీ చంద్రం గారు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చాలా మంచి పని చేశారు. లేకపోతే జీవితం బాగుపడే టైంలో ఇదేం పని? చంద్రం గారు అంత రిస్క్ చేసింది నువ్వు పారిపోవడానికా? ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నువ్వు కనిపించకుండా పోవడానికా? చెప్పు. ఏం చెప్పనక్క, నా జీవితం కోసం చంద్రం గారి జీవితం పాడైపోవడం మంచిదా చెప్పు? గీత కాపురం చెడిపోవడం కరెక్టా చెప్పు? కాదే, కానీ నువ్విప్పుడు వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు బాగుపడతాయా? సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇక ముందు అలాంటి పని చేయకు. నీ భర్త ఎలాగూ విడుదలవుతున్నాడు కనుక దీంతో అందరి సమస్యలు తీరిపోతాయి. చంద్రం గారి బాధ్యత కూడా తీరిపోతుంది. నీ జీవితం చక్కబడుతుంది. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానక్క. ఆ తరువాత చంద్రం గారికి నా బాధ్యతే కాదు, నీ బాధ్యత కూడా ఉండకూడదు. నా బాధ్యత? అవునక్క, నీకీ విషయం చెప్పాలని నిన్నట్నుంచి ఎదురు చూస్తున్నాను. ఏ విషయం? మన విషయమే. చంద్రం గారు నాకే కాదక్క, నీక్కూడా సహాయం చేశారు, చేస్తున్నారు కూడా. బావ ట్రీట్మెంట్కి ఆయనే డబ్బిచ్చారు, మీరు బతకడానికి సహాయం చేశారు. ఇప్పటికీ ఆర్థికంగా నిన్ను ఆయనే ఆదుకుంటున్నారు. ఆ డబ్బంతా నీదని చెప్పారంజలి. నీ జీతం నుంచి ఇస్తున్నా అన్నారు. నువ్వేంటి ఆయన డబ్బంటున్నావు? ఆయన డబ్బంటే నువ్వు తీసుకోవని అలా చెప్పుంటారక్క. నా జీతం నేను బతకడానికి సరిపోతుంది, ఇక నీకెలా ఇవ్వగలను? అది వేలల్లో కాదు, లక్షల్లో. చంద్రం గారు ఎంత పని చేశారు? ఎంత పని చేసినా మంచి పని చేశారక్క. కాని ఇక ముందు ఆయన మంచితనం మీద ఆధారపడొద్దు. నిన్ను కలుస్తున్నారని, నీకు సహాయం చేస్తున్నారని గీతకి తెలిస్తే ప్రమాదం. అందుకే చెప్తున్నాను, నా భర్త విడుదలయ్యే నాటికి మీరు కూడా చంద్రం గారికి దూరం అవ్వాలి. మన కుటుంబంలో ఎవ్వరూ, ఆ మాటకొస్తే నాతో సంబంధం ఉన్న వాళ్ళెవ్వరూ చంద్రం గారి సహాయం పొందకూడదు. అసలు ఆయనతో కాంటాక్ట్ కూడా పెట్టుకోకూడదు. మనం ఎక్కడున్నావో కూడా చంద్రం గారికి తెలియకూడదు. అప్పుడే ఆయన జీవితం బాగుపడుతుంది, గీత కాపురం చక్కబడుతుంది. నిజమే, కానీ మీ బావ సంగతి తెలుసుగా. ఆయన రూపాయి కూడా సంపాదించటం లేదు. నేనా ఉద్యోగం చేయలేను, నీకు ఉద్యోగం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితి అయినా తప్పదక్క. చంద్రం గారు చేసిన సహాయానికి మనం చాలా రుణపడున్నాం. ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అర్థం కాలేదా? మనం ఆయన మీద ఆధారపడకుండా ఉంటే ఆయన రుణం తీర్చుకున్నట్టేనక్క. నిజమే. మిమ్మల్ని పోషించాల్సిన బాధ్యత బావది. అప్పుడంటే యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డాడు కాబట్టి నువ్వేదో తిప్పలు పడ్డావు. ఇప్పుడు కోలుకున్నాడుగా, ఇంకా ఆ బాధ్యతలు నీ మీద వేసుకుంటే ఎలా? బాధ్యతలు బావకు అప్పగించక్క. నా భర్త విడుదలయ్యేలోగా బావ దారిలో పడేలా చూడు. సరే, బావకి ఇవాళే చెప్తాను. మామూలుగా చెప్పడం కాదక్క, కాస్త గట్టిగా చెప్పు. అలాగే. బావ విషయంలో నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు. మరిదిగారు విడుదలయ్యేదాకా నువ్వు బావకంట పడద్దు. ఇంకా నా కోసం వెతుకుతున్నాడా? ఇంకా ఏంటే, నువ్వు దొరికేదాకా వెతుకుతూనే ఉంటారు. నువ్వు కంటపడితే కథ అడ్డం తిరుగుతుంది. అలాగే అక్క. నేను వెళ్ళిరానా? వచ్చి చాలాసేపయింది. బాబిగాడు స్కూల్ నుంచి వచ్చేసుంటాడు. వెళ్ళొస్తాను. సరేనక్క. ఇక్కడున్నావేంటి? అడుగుతుంది నిన్నే. ఇక్కడికి వచ్చావేంటి? గీత కోసం. నా మరదల కోసం? నా భార్య కోసం. నువ్వు తన భర్తవే కాదని గీత చెప్పేసిన తర్వాత సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు ఇంటి అల్లుడివి కాదు, నీకు ఇక్కడ పని లేదు. నా మరదలి మోసం చేసింది సరిపోదా? దయచేయి, దయచేయి. రమేష్, రేయ్, ఏంట్రా మాటలు? ఆయన ఎవరు? ఈ ఇంటల్లుడు. ఇంటల్లుడితో ఇలాగైనా మాట్లాడేది? ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు అని మర్యాదగా పలకరించడం మానేసి అవమానంగా మాట్లాడతావురా? అది కాదు మావయ్య, ఇతను గీతని మోసం చేశాడనే కోపంతో. అయినా మాకు లేని బాధ నీకెందుకురా? జరిగిన దానికి మీరు బాధపడకపోయినా నేను బాధపడుతున్నాను మావయ్య. గీత అంటే నాకెంత అభిమానం మీకు తెలుసు కదా. తనకు అన్యాయం జరిగిందనే బాధలో తట్టుకోలేక ఏదో అలా అనేశాను. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, అతనికి. అతనికి సారీ చెప్పి మర్యాదగా పలకరించు. సారీ చంద్రశేఖర్, ఐఎమ్ వెరీ సారీ. ఏదో బాధలో అలా అనేశాను, ఏమనుకోకండి. గీతం చూడ్డానికి వచ్చారా? ఎంతైనా మీ వైఫ్ కదా, చూసేలండి. అన్నట్టు కాఫీ తాగారా? గీత కాఫీ చాలా బాగా పెడుతుందండి, తాగి వెళ్ళండి. ఓ, ఆల్రెడీ తాగేశారా? అన్నట్టు వెళ్తున్నారా ఉంటున్నారా? కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి. రమేష్,